సభ అధ్యక్షులు మండల అధ్యక్షులు కోల రవి గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కడియం కావేట గారికి, కడియం శ్రీహరి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందు ఆసీనులైనటువంటి ఎస్సీసీఎల్, బీసీసీఎల్, మైనార్టీసీఎల్, కార్మిక, కర్షక, వాణిజ్య, వ్యాపారవేత్తలందరికీ, యూత్ కాంగ్రెస్ యువజన నాయకులందరికీ, మహిళా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ మీరు ఇచ్చినటువంటి కొద్ది సమయంలో చాలా చెప్పాలి, కానీ ఒక విషయము ఇటీవలే రాజమండ్రికి వెళ్ళాం సార్. నేను ఒక చిన్న పని మీద అక్కడ పాఠం పిలిచానండి. ఆ శిలాఫలకం మీద కూడా మీ పేరు ఉన్నదంటే అంత ఇంత గొప్ప మార్పు అని చెప్తున్నాను. కాబట్టి సెదలు సాగని, ఉద్యమం ఆగని, స్టేషన్ పేరు నియోజకవర్గంలో కడియం మార్పు కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి గతంలో ఆ యొక్క మండలానికి పల్లా రాజశేఖరెడ్డి అన్నాడు. ఒక సోడస్పల్లికి, మల్లికులకు, ముందసాలకు నీళ్ళిచ్చి వేరే మండలం మొత్తం నీళ్ళిచ్చిన అభిషేకం చేసుకున్నాడు. నేను ఆ రోజు నగాలు పట్టుకొని ప్రదర్శించి వేరే మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి, ఒక 3 గ్రామాలకు ఇచ్చి పాలాభిషేకం చేసుకుని ఎంతవరకు సమంజసం అని చెప్పి అడిగాను. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత 57 చెరువులకు లిఫ్ట్ చేసిన తర్వాత, శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడతా ఉన్నాడే ఆయన పెద్దవాడు కావాల్సిన నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్తాను. ఈ మైక్ ద్వారా విలేకరులు కూడా అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర ఉండి ఒక బంగారు మార్కెట్ వచ్చినప్పుడు తీసుకురావాల్సిన పథకాలు, తీసుకురావాల్సిన డబ్బులు చాలా ఉండే, కానీ తీసుకురాకుండా వీళ్ళందరూ నా దగ్గర రావాలి, దొర అని చెప్పి నా ఇంటికి ముందు మోకరిల్లాలని చెప్పి చాలా విధాలుగా చెప్తున్నాడు. కానీ కడియం శ్రీహరి గారు వచ్చిన తర్వాత పల్లా రాజశేఖరెడ్డి గారు నేను ఇక్కడి నుంచే చెప్తున్నా, ఇన్స్పెక్టర్ వాళ్ళకు ఏమంటారు, ఎక్కడ సాగుతున్న ఇన్స్పెక్టర్ వాళ్ళకు ఇంటర్వ్యూ కూడా ఒక మొనగాడు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ సార్ మీరు మొన్న సత్యసాయి నాటల్లో మడికొండలో ఒక మంచి వాక్యం చెప్పింది సార్. ఇంద్రావతి గోదావరి నదిలో 3 నదులు కలుస్తాయి, కొత్త పాత తేడా ఏం లేదని చెప్పిళ్ళు. అదేవిధంగా మేము గతంలో నుంచి మీరు ఆ మాట ఏ రోజైతే చెప్పిలో ఆ రోజు కానుంచి కొత్త పాత తేడా లేకుండా మేమందరం కాంగ్రెస్ పార్టీ సైనికులము, కాంగ్రెస్ పార్టీ కంకణ బదులమై పనిచేస్తామని చెప్పి ఆనాడు నుంచి మీరు ఏ రోజైతే ఆ రోజు నుంచి ఒక్కమని దీక్షతోటి మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏమున్నా మేము మా భుజ స్కంధాలపై వేసుకొని మీ సారథ్యంలో పనిచేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి పదే అంటున్నాం. మీరు ఏది చెప్పినా, ఏ విషయాన్ని మాకు మా భుజాలపై ఇచ్చినా మేము కూర్చా తప్పకుండా పాటిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని మీరు రాగానే వేరే మండలంలో మండల కేంద్రం, మండల కాంగ్రెస్ ఏర్పాటు కూడా మొన్ననే 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 28 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లకు ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ల ద్వారా అవి కూడా మన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక ముందు రాబోయేటటువంటి ఏ ఒక్క కార్యక్రమైనా మేమందరం పట్టణబద్ధమై పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్.